ఎంబీఎన్ న్యూస్ కి స్వాగతం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలో పూజారి కంకేర్ అడవుల్లో ఈ నెల 16న భద్రతా దళాలు పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఒక రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఎన్కౌంటర్లో మృతి చెందిన దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందినట్లు మావోయిస్టు బాస్టర్ డివిజన్ కార్యదర్శి గంగా పేరుతో లేఖ విడుదల చేసిన మావోయిస్టులు. దామోదర్ మృతి చెందిన విషయం తన సొంత గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, బంధువులు గ్రామస్తులు దామోదర్ మృతిపై ఏం చెప్తున్నారు, దామోదర్ గ్రామమైన కాల్వపల్లి నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ములుగు జిల్లా తాడోయ మండలం కాల్వపల్లి గ్రామంలో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ గ్రామంలో ఉన్నాము. బిజాపూర్ అడవుల్లో 16న జరిగిన ఎన్కౌంటర్లో దామోదర్ చనిపోయాడా లేదా అని గ్రామస్తులు ఆందోళనకరంగా ఉన్నారని తెలుసుకోవడం కోసం వచ్చినాము. గ్రామస్తులు అతని మరణం పైన ఏం చెప్తున్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో మనం దామోదర్ గారు బడే చొక్కారావు దామోదర్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. వారి అన్నయ్య కొడుకుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు కన్ఫామ్ అయిందా? ఎట్లా? మాకు మాత్రం ఇంతవరకు కన్ఫామ్ లేదు. ఏందా అంటే అధికారికంగా పార్టీ విడుదల చేసిందా చేయలేదా ఏందని స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ కూడా మేము నమ్మట్లేదు. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ కూడా ఏమి ఇచ్చింది, బడే చొక్కారావు లేని లోటు అని చెప్పేసి ఇచ్చింది. లోటు బాధాకరం అని ఇచ్చింది. ఒకటి ఏంటంటే ఆయన కాంకేర్ అడవుల్లో చనిపోయిండు అని చెప్పేసి, ఆ ఎన్కౌంటర్లో చనిపోయిండు అని చెప్పేసి ఇచ్చింది. ఆ ఎన్కౌంటర్ చనిపోయిందంటే 12 మందినే ఇచ్చింది, వీళ్ళు 18 మందిని ఇచ్చింది. తీసుకపోయి మరి మిగతా 12 మందిని పోలీసులు ఇస్తే మిగతా 6 తీసుకుపోయి మేము దహనం చేసినాము, అది చనిపోయినారు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వాలి మాకు. ఒకటి ఏంటంటే మాకు ఇప్పటికీ వారకు మాత్రం బతికున్నాడే అని మేము అనుకుంటాము. ఎందుకంటే మేము కనీసం ఫోటో కూడా చూడండి, మేము ఎట్లా కనీసం చనిపోయింది అని చెప్పేసి ఆలు దహన కార్యక్రమం చేసిన ఒక వాట్సాప్ గ్రూపుల్లో ఎన్నో ఒక ఫోటో పెట్టినా మేము నమ్ముతాం. కానీ పూర్తిగా పెట్టకుండా ఏం ఫోటో లేదు ఏం లేదు, ఇక పాత ఫోటోలనే పెట్టి చనిపోయింది అని చెప్పేసి వార్తలల్లో ఓటుకులల్లో వస్తాను. అవి మాత్రం మేము పూర్తిగా ఖండిస్తాం. ఎందుకంటే ఆయన చనిపోయింది మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరు ఫోన్ చేసి చెప్పింది కూడా తెలియదు, ఏది లేదు. వార్తలు తప్ప న్యూస్లు చూసుడు తప్ప ఇంతవరకు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. చనిపోయిండు ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ నాకు స్టేట్లో తీసుకుపోయి మేమే దహనం చేసినామని చెప్పేసి ఇచ్చినా అరే దహనం చేసింది కాదని మేము అనుకున్నాం. ఆ వార్త కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఏంటంటే వాళ్ళు ఓన్లీ మ్యాటర్ చనిపోయిందని చెప్పేసి ఇచ్చింది తప్ప అది ఏం మాకు క్లియర్గా ఇవ్వలేదు. అది ఏదైనా మాకు వాళ్ళు కూడా క్లియర్గా ఇస్తే మేము కూడా అరే చనిపోయి దహనం చేసిన దాట అనేది మేము చేసుకునేటివి ఉంటాయి. మా ఇంటి వద్ద ఈ కార్యక్రమాలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. మా పోలీస్ యంత్రాంగం ఏం సహకరించలేదు, అక్కడ చనిపోలేదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తాను. ఎస్పీకి వారికి ఫోన్ చేస్తే కూడా మాకు ఏం తెలియదు, అక్కడ రాలేదు అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇక మేము ఎవరిని సంప్రదిస్తే మాకు ఆ డెడ్ బాడీని చూడాలనేది కూడా ఇంతవరకు మాకు అనుమానంగానే ఉన్నది. ఎందుకు అంటే మాకు చూస్తే డెడ్ బాడీని చూస్తే అరే మా ఊడు అనేది మాకు అనిపిస్తుంది. కొత్తగా చూడకుండా చనిపోయిందంటే మేము ఎట్లా క్లియర్ఫై చేసుకోవాలో మాకే అర్థమవుతుంది. అది ఎందుకు అంటే ఇప్పటికి పోయి 29 సంవత్సరాలు అయితే 29 సంవత్సరాల్లో మేము చూసింది ఒక్క 2 చుట్లు కావచ్చు, అంతే తప్ప ఎక్కువ చుట్టూ మేము కూడా చూడలేదు. కడసారి చూపన్న చూడడానికైనా మాకు కూడా కొద్దిగా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి మా బాధ. అది చనిపోయింది కరెక్టే, కడసారి చూపైనా చూడాలి అనుకుంటాం. ఒకవేళ నాకు స్టేట్ దానం తీసుకుపోయి దానం చేసినా మరి మేము తీసుకుపోయి దానం చేసినా వాళ్ళకి చనిపోయిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే మాకైతే రాలేదు. అది అయినా కానీ క్లియర్ఫైగా అయితే మాకు కూడా ఏదో బాధ ఉంటుంది, అందులోనే చనిపోయిందట అనేది ఇది మాకు కూడా తెలిసినట్టు ఉంటుంది. అలాంటిది కూడా విషయం తెలవడం కూడా మాకు మంచిది. తెలవకుంటుంటే ఇక చనిపోలేదనే విషయంలో మేము ఉంటాం. చనిపోయింది అనేది మేమైతే యాక్ స్టాప్ చేస్తలేము. ఎక్కడ ఒకవేళ బతికుంటే అదృష్టం కొద్ది బతికుంటే మా కోసమైనా బతికి ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటాను. దామోదర్ గారి అన్నయ్య కొడుకు అయితే ప్రస్తుతం అయితే అది ఫేక్ అని అంటున్నాడు. ములుగు ఎస్పీ గారు కూడా తెలుసుకున్నా కూడా మాకు తెలియదు, ఇప్పటి వరకు జాడా తెలియదు అని చెప్తున్నారు. కెమెరామెన్ ఎంజీ ఆడితే ఎండి హబీబ్ ఖాన్ ఎస్బీఎన్. రంగారావు బోరింగ్